సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీ అడుగుల సవ్వడిలో దేవా నీ పలుకుల ధ్వనులై నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు. నీ అడుగుల సవ్వడిలో దేవా నీ పలుకుల ధ్వనులై నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు. యేసు నీ మెల్లని స్వరమా యేసు నీ అడుగుల ధ్వనులై యేసు నీ మెల్లని స్వరమా యేసు నీ అడుగుల ధ్వనులై నీ అడుగుల సవ్వడిలో ప్రేమామయుడవు యేసు ప్రేమించితివా ఈ ధరలో నా కన్నుల రూపమై దాగితివా నా మదిలో. ప్రేమామయుడవు యేసు ప్రేమించితివా ఈ ధరలో నా కన్నుల రూపమై దాగితివా నా మదిలో. నీ అడుగుల సవ్వడిలో దేవా నీ పలుకుల ధ్వనులై నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు. నీ అడుగుల సవ్వడిలో నీ ప్రేమకు రూపము నీవే నీ కృపకే అంకితమా దేవా. నీ రక్షణ మహిమ కొరకై వెదజల్లితివా నీ ప్రేమ. నీ ప్రేమకు రూపము నీవే నీ కృపకే అంకితమా దేవా. నీ రక్షణ మహిమ కొరకై వెదజల్లితివా నీ ప్రేమ. నీ అడుగుల సవ్వడిలో దేవా నీ పలుకుల ధ్వనులై నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు. యేసు నీ మెల్లని స్వరమా యేసు
యేసుని మెల్లని స్వరమా, యేసుని అడుగుల ధ్వనులై, నీ అడుగుల సవ్వడిలో దేవాని పలుకుల ధ్వనులై, నా చెవులకు వినబడెనా నీ మెల్లని స్వరమా యేసు, నీ మెల్లని స్వరమా యేసు. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తోట వేసి, తూర్పున తోట వేసి. ఈ వివరణ మీకు ఇవ్వాలని ఇప్పుడు నేను తలంచలేదు, కానీ దీని ముందు విభాగంలో నేను సృష్టి క్రమం గురించి మాట్లాడుతూ వచ్చాను. అందులో ఈ పాయింట్స్ కూడా దాంట్లో చెప్పారు. ఏమని చెప్పారంటే, క్రీస్తుకి 4000 సంవత్సరాలకు పూర్వం అనేది ఈ క్రియేషన్ సృష్టి క్రమం అనేది జరిగించబడింది. అది 4000 సంవత్సరాల పూర్వం క్రీస్తుకి అనేది అని ముందు భాగాల్లో చెప్పాను. అది మొట్టమొదటిగా ప్రారంభం. తర్వాత ఈ నోహ కాలంలో వరదలు అనేవి క్రీస్తుకి పూర్వం, అంటే క్రీస్తుకు వెనక తర్వాత 2400 సంవత్సరాలు బీసీ, అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకి ఇక రాకమునుపు 2400 సంవత్సరాల్లో ఈ యొక్క వరదలు వచ్చాయి. ఇంకో రీతిగా చెప్పాలంటే 1656 సంవత్సరాలకి క్రియేషన్ తర్వాత, అంటే సృష్టి తర్వాత 1656 సంవత్సరాలకి ఈ వరదలు వచ్చాయి. క్రీస్తుకు పూర్వం 2400, తర్వాత సృష్టి తర్వాత క్రమం తర్వాత 1656 సంవత్సరాలు తర్వాత ఈ వరదలు అనేవి భూమి మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా బైబిల్స్ అన్నీ, డిఫరెన్స్ బైబిల్ అన్నీ కూడా 2 రిఫర్ చేసి మీతో మాట్లాడే విషయాలన్నీ దాంట్లో మాట్లాడే విషయాలు కాదు. ఈ సంవత్సరాలన్నీ కూడా కౌంట్ చేయబడి ఉన్నాయి కాబట్టి అవి మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఏదైనా తోట గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏదైనా తోట తూర్పుని వేయబడింది. తూర్పు అనే దిక్కు ప్రభు యొక్క రాకడికి ఆయన తూర్పు దిక్కున పుడతాడు, తూర్పు దిక్కున నక్షత్రం ఉదయించినంత తూర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో. ఈ ఏదైనా తోట కూడా తూర్పు దిక్కున తీసుకురాబడింది. ఈ ఏదైనా తోట గురించి ఇప్పుడు చెప్పడంలో నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా తోటకి పైన ఏ కప్పు లేదు. దాంట్లో రాస్తాడు, బైబిల్లో రాయబడింది, పరలోకమే దానికి పై కప్పు అంట. ఆయన పాదాలు ఆ ఏదైనా తోటలో సంచరించాయి అని రాయబడింది దాంట్లో. నిజమే కదా, పరలోకమే ఆ ఏదైనా తోటకి కప్పు అంటే పైన ఇంటి కప్పు అంటారు కదా, అలాగే ఆ ఏదైనా తోట కప్పు ఏంటంటే పరలోకం యొక్క తేజస్సు మాత్రమే, పరలోకం యొక్క మహిమ మాత్రమే ఆ ఏదైనా తోటలో పడింది అని నేను గ్రహించుకున్న విషయం. అదంతా కూడా ఈ విషయాలు ముందు భాగాల్లో చాలా వరకు అంటే ఎంత ఎక్కువ ఉన్నా నేను వివరించి తక్కువే కాబట్టి కొద్ది విషయాలు మీతో మాట్లాడాను. అది దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మొట్టమొదటి ఏంటంటే, ప్రపంచం కట్టబట్టం అనేది మొట్టమొదటి ప్రపంచం. దేవదూతల తర్వాత అది మాట్లాడలేదు, కానీ బైబిల్ ప్రకారం మొదటి ప్రపంచం కట్టబడినప్పుడు ఆ సృష్టి క్రమం అంతా కూడా తయారు చేయబడిన తర్వాత మొట్టమొదటిగా దేవుని వాక్కు చేత ఈ ప్రపంచం కట్టబట్టానికి దేవుడు మొట్టమొదటిగా ఉద్దేశించాడు. దేవుని వాక్కు చేత అంటే దేవుని వెలుగు చేత అని చెప్పబడింది. దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది, దేవుని యొక్క వాక్కు గర్జించింది, అంటే కలుగునుగాక అనే ఆ పదం అనేది. దానిలో ముఖ్యంగా నేను చెప్పాలంటే, దేవుని వాక్కులో కానీ, దేవుని యొక్క వెలుగులో కానీ, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కానీ ఎన్నో సత్యాలు అందులో ఇమిడి ఉన్నాయి. అంటే
ఎన్ని దాంట్లో దాచబడి ఉన్నాయంటే అన్ని దాంట్లో దాచబడి ఉన్నాయి. దేవుని వాక్య భాగంలో నీకు కొంచెం ముందు భాగంలో వెళ్తే అవన్నీ వస్తాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పలేను కాబట్టి ముందుకు వెళ్ళే కొలది ఆ విషయాల మీతో నేను మాట్లాడతాను. ఆ దేవుని యొక్క లైట్ అనేది, వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విషయాలు కూడా చెప్పాను. దేవుని సింహాసనం వద్ద నుండి వచ్చింది అని చెప్పాను. ఇది నాకు 3 మెసేజ్లో వస్తుంది ఇదంతా. దాంట్లో లైట్లో ఎన్నో డిస్కవరీస్ అంటే ఎన్నో కనుగొన్నారు, దాంట్లో తెలియపరచబడ్డాయి, కనుగొన్నారు. కొలంబస్ అమెరికాని కనుగొన్నాడంటే అలాగే ఈ డిస్కవరీస్లో దేవునికి బిడ్డలు అనబడిన వారు, ప్రవక్తలు అనబడిన వారు ఆ వెలుగుని ధ్యానించినప్పుడు ఎన్నో సత్యాలు అందులో బయలుపరచబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు ఎక్కడెక్కడ ఉంది, అది ఎలా గ్రహించగలిగారు అనేది కూడా మీతో మాట్లాడతాను. దేవుని వాక్య చేత ప్రపంచం కట్టబట్టడానికి ఆదిమ కాలంలో పెద్దల్ని ప్రభు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆది కాలంలో పెద్దలను ప్రభు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు విషయం చాలా ప్రాముఖ్యమైనది ఎంచబడింది. అది ఆదికాండం 5వ అధ్యాయంలో దాంట్లో రాయబడింది ఎలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆదిమకాల సంఘం అని ఎందుకు చెప్తానంటే కొంచెం అర్థం అవడానికి చెప్తున్నాను చాలాసార్లు. కానీ చీకటిలో ఉన్న ప్రపంచం వెలిగినప్పుడు, చీకటిలో ఉన్న ప్రపంచం ప్రకాశించినప్పుడు ఆదిమకాల పెద్దలు స్తంభాలుగా దేవుని మహిమకు పాత్రులుగా, దేవుని మహిమను ప్రజ్వరిల్ల చేసేవారిగా, దేవుని యొక్క గుణలక్షణాలని ప్రజ్వరిల్ల చేసేవారిగా ఆదికాండంలో దేవుని సన్నిధిలో ప్రార్థన భూలోకంలో నుండి పరలోకంలోనికి దేవుని సన్నిధికి ఎలా తీసుకురాబడుతుందో, వెలుగు ఎలా భూమిలోకి తీసుకురాబడిందో అలాగే ప్రార్థన అనేది ఆ వెలుగులో భూమిలోనికి వెలుగు ఎలా రూపాంతరపరచబడిందో అలాగే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధిలో రూపాంతరపరచబడటం అనేది, అంటే రూపాంతరపరచబడటం అంటే వెలుగు యొక్క కణజాలాలు భూమి మీదకి ఎలా రూపాంతరపరచబడ్డాయో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో ఆ వెలుగు కణాలలో, దేవుని యొక్క వెలుగు కణాలలో, మహిమాయుక్తమైన ఆ వెలుగు కణాలలో అవి రూపాంతరం చెందాయి. ప్రార్థన అనేది రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని కూడా మళ్ళీ ధ్యానిద్దాం. నేను ఇప్పుడు అవుట్లైన్గా మాట్లాడుతున్నాను. ప్రార్థన అనేది అప్పుడు ప్రారంభమైంది ఆదిమ కాలంలోనే. తర్వాత ఆదామవ్వలు ఏదైనా తోటలో జీవించారు. ఇన్ని చూసారంటే ఏదైనా తోటలో సృష్టి క్రమంలో మొట్టమొదటి అంటే తోట అనేది చాలా మొట్టమొదటిది. ప్రకాశించే తోట, దేవుని మహిమతో ప్రకాశించే తోట, స్టార్ లైట్స్తో ప్రకాశించే తోట. ఎందుకు స్టార్ లైట్స్తో ప్రకాశించింది అని ముందు భాగాల్లో మీకు చెప్పాను. ఆ స్టార్ లైట్స్ అనేవి ఆకాశంలో ఆ యొక్క గ్యాలక్సీస్లో ఉన్నటువంటి ఆ లైట్స్ అవి భూమి మీదకి ఇంకా రాలేదు, ఇప్పటికీ రాలేదు. అది మిలీనియంలో వస్తాయి ఆ లైట్ అంతా కూడా. ఆ లైట్ అనేది ఆదిమకాండం ఏదైనా తోటలో ప్రభు ఆ ఏదైనా తోట వేసినప్పుడు ఆ ప్రకాశత అనేది ఏదైనా తోటలో ప్రకాశించింది. ఆదిమ కాలంలో ఆ ప్రపంచం కట్టబట్టడానికి ప్రభు ఆ యొక్క ఎంతో జ్ఞానాన్ని పరిశుద్ధుల హృదయాల్లో కృపరించాడు. అప్పటికి జ్ఞానం అనేది వివరించబడలేదు, జ్ఞానం అనేది తేటపరచబడలేదు, జ్ఞానం అనేది ఈ లోకంలోకి రాలేదు. ఈ లోక ఒక ఏదైనా తోట గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే నాకు అర్థమైంది, ఏదైనా తోట గురించి మాట్లాడకపోతే అది దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం అని, పరలోకం యొక్క మహిమ యొక్క ప్రతిబింబం అని, సంఘమునకు ఉద్దేశించిన సత్యమని, ఆ ఏదైనా తోట ఆ భాగం అంతా కూడా ప్రకాశించే దేవుని యొక్క మహిమ యొక్క సౌందర్యమని, స్టార్ లైట్స్తో ప్రకాశించే ఆ స్థాయి అని చెప్పి, దేవుని మహిమాయుక్తమైన వెలుగని చెప్పి ఎన్నో విషయాలు దాంట్లో మీకు చెప్పబడినాయి. ఒక్కొక్కటి బయలుపరచబడే కొలది 1-2 పాయింట్స్ నాకు అందుతే దానిలో ఎంతో ధ్యానించుకున్నాను. ఒక్క పాయింట్ నాకు దొరికితే దాంట్లో ఎన్నో మెసేజ్ని ప్రిపేర్ చేసుకోవటం నాకు దేవుడు ఆ కృప చూపించాడు. ఇది కనుక ఆ పాయింట్స్ నాకు అందకపోతే దేవుని సన్నిధిలో ఎంతో కొట్టుకులాడుతూ ప్రార్థనలో ఆ వాక్య భాగం నాకు రావాలి. అలా రాకపోతే నేను చెప్పడం నాకు సాధ్యపరచబడదు అన్నమాట అర్థం. ప్రార్థన అనేది ఎలా బయలు వెళ్ళిందంటే ప్రార్థనలో కూడా ఎన్నో డిస్కవరీస్ అనే మాటకి అర్థం అనేది ఒక కొలంబస్ ఉన్నాడు అనుకోండి. కొలంబస్ ఉన్నాడు, అతడు 1492వ సంవత్సరంలో అమెరికాను కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు? తను దీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు, సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఓడలో చేస్తూ చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కనుగొన్నాడు అతను.
1492 సంవత్సరంలో కనుగొన్నాడు. డిస్కవరీ అంటే అది. ప్రయాణం చేస్తున్నాం, సేవా జీవితంలో ప్రయాణం చేస్తున్నాం, సేవలో ప్రయాణిస్తున్నాం, సేవలో సిలువ యొక్క స్థానాన్ని పట్టుకుని వేలాడుతున్నాం, సిలువలో ఆ మహిమ కలిగిన స్థానాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. అందులో ఆ కృపా స్వార్థ, మహిమ కలిగిన స్వార్థ, సిలువలో దాచిపెట్టబడిన సత్యాలలో ఆత్మ ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తుంటున్నప్పుడు మన ఆత్మకి ఎన్ని లభిస్తున్నాయో, మనకి ఏంటంటే రివీల్ చేయబడినటువంటి సత్యాలు ఎన్ని లభిస్తున్నాయో ఆత్మలో. ఈ సత్యాలు ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే అంతవరకు బైబిల్ చదవడానికి ఒప్పుకోరు, అంతవరకు పరిశుద్ధాత్మతో నింపబట్టడానికి ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ కణాలు నింపబట్టం అనేది రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ తానే చెప్పసఖ్యంకు అనే మూలుగులతో ప్రార్థించే ఆత్మ, మూలుగులతో ఆ ప్రార్థన యొక్క మూలుగులు, ఆ ప్రార్థన యొక్క అంతరంగంలో ఉన్న స్థానం మనకు దేవుని వాక్యం రివీల్ చేయబడకపోతే అందులో ఉన్న వేదన అది ఆ స్థానాలు ఒక పరిశుద్ధుడు అనుభవిస్తే ఇది అర్థం అవుద్ది. ప్రయాణం చేయటం అంటే ఏంటో ఆత్మలో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రయాణం చేయటం అంటే ఏంటో ఆత్మలో, కొత్త సత్యాలు రివీల్ చేయబడటం అంటే ఏంటో ఆత్మలో అప్పుడు అర్థం అవుద్ది. అప్పటి వరకు అర్థం అవుతుంది. తర్వాత 1687 సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ కూడా కనుగొన్నాడు, ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్ని కనుగొన్నాడు. దాంట్లో రాస్తాడు వెలుగులో ఎన్ని డిస్కవరీస్ ఉన్నాయో అనేది ఒక్కొక్కటి వివరించి చెప్పడానికి నాకు సాధ్యం కాదు చెప్పడానికి. సైంటిఫికల్గా ఎన్నో ఉన్నాయి, ఆత్మ సంబంధంగా ఎన్నో ఉన్నాయి. దాంట్లో ప్రపంచం మొట్టమొదట ఆయన స్థాపిస్తుంటున్నప్పుడు మొట్టమొదటి కాలంలో మొదటి యుగంలో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయో అనేది ఆ పెద్దలకు తెలియపరచబడినప్పుడు ఆ డిస్కవరీస్ అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది, లేదా అర్థం అవుతుంది. తర్వాత జాన్ న్యూటన్ అనే వ్యక్తి దాన్ని రాస్తాడండి, గ్రావిటేషన్ ఫోర్సెస్లో రాస్తాడు, ది లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ ఫార్ములేటెడ్ బై ఐజాక్ న్యూటన్. అది తెలుగులో చెప్పడానికి నాకు రాలేదు. ఎన్నో చదివాను దాంట్లో అసలు ఐజాక్ న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు. ఇప్పుడు చెప్పాను 1492 సంవత్సరంలో అమెరికాను కనుగొన్నాడు కొలంబస్. 1687 సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడు. ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్లో మొట్టమొదటి కనుగొంది ఐజాక్ న్యూటన్. ఎలా కనుగొన్నాడు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆత్మ సంబంధమైన ఒక పరిశుద్ధుడు ఎన్నో రిఫరెన్స్ బైబిల్ రాశారండి. జీవితకాలం అంతా కూడా దేవునితో అనుభవించి సహవాసం చేసి రాసిన రిఫరెన్స్ బైబిల్స్ ఎన్నో మంచివి ఉన్నాయి. దాంట్లో వాళ్ళ యొక్క ప్రయాణం సిలువ ప్రయాణం, ఆకాశానికి భూమికి మధ్య నిలబడిన ప్రభు యొక్క సిలువానుభవంలో దైవకుమారుడు మానవ రూపంగా మధ్యలో నిలబడినటువంటి ఆ దైవత్వంలో, మరొకటి పరిశుద్ధతలో పరిశుద్ధ స్థానాల్లో ఆత్మ ప్రయాణిస్తుంది. చాలాసార్లు పరిశుద్ధ స్థానాల్లో ఆత్మ ప్రయాణిస్తుంది. దైవత్వంలో ఆత్మ ప్రయాణించడానికి, పరిశుద్ధ స్థానాలు కనుగొనడానికి, ఆ అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రార్థన అనుభవాలు కానీ, విజ్ఞాపన అనుభవాలు కానీ, స్తుతియాగం కానీ, వీటన్నిటికీ ఏది కారణం అంటే బలియాగం అనేది, క్రీస్తు యేసు యొక్క బలియాగం అనేది అది ప్రధానమైనదిగా నిలబడింది. క్రీస్తు బలియాగం యొక్క రహస్యం కనుగొనలేకపోతే ఇటువంటి సత్యాలు ఆత్మలో ప్రయాణించడానికి కానీ, పరిశుద్ధాత్మ దేవునిలో ఆత్మ విస్తరించడానికి కానీ సాధ్యపరచబడదు. నేను చెప్పే విషయాలు అనేకులకు ఏవి కూడా ఎక్కకపోవచ్చు, అనేక మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య విభాగాల్ని ప్రకటించడానికి ప్రభు యొక్క అనుమతి, ప్రభు యొక్క బలం, ఆత్మ యొక్క బలం, శక్తితో తెచ్చుకుని బలపరుచుకుని హృదయాన్ని ఆ బలమైన ఆత్మలో దాచిపెట్టబడి ఈ విషయాలు మీ మధ్యలో చెప్తున్నాను. మరి ఎవరికి ఉపయోగమో నాకు తెలియదు. కానీ దేవుడు ఆజ్ఞాపించింది ఈ బలహీనమైన ఘటన ద్వారా శక్తిహీనమైన నా జీవితంలో ఇటువంటి స్థానాలు ప్రభు ఇచ్చినందున నా హృదయం యొక్క తపనతో, వేదనతో ఈ సత్యాలు మీ మధ్యలో చెప్పడానికి నిలబడి ఉంటున్నాను. తర్వాత ఐజాక్ న్యూటన్ 1687 సంవత్సరంలో భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు అని రాయబడింది. మరి ఆ ఇయర్ తప్పో రైటో అది నాకు తెలియదు, కానీ అది కూడా ప్రఖ్యాతి చెందినటువంటి బైబిల్లో మాథ్యూ హెన్రీ కామెంటరీలో నేను అది రిఫర్ చేయటంలో దాంట్లో లభించినటువంటిది, అది చూసినటువంటిది. ఈ సంఖ్యలన్నీ కూడా రిఫరెన్స్ బైబిల్లో చూసినటువంటివి. కానీ కొన్ని నేను 1-2 సెంటెన్సెస్ నాకు దొరికితే
దాంతో అనేక మెసేజెస్ ప్రిపేర్ చేయడానికి పరిశుద్ధాత్మని సహవాసం, ఆత్మ యొక్క సహవాసం, లేకపోతే దేవుని యొక్క సహవాసం అంతరాత్మలో బలపరచబడుతుంటున్నప్పుడు ఈ సత్యాలు మీ మధ్యలో నేను వివరిస్తూ ఉంటున్నాను. అందుకోసం ఈ ప్రపంచం, ఆత్మకాల ప్రపంచం ఈ పరిశుద్ధుల చేత కట్టబడాలి. అప్పుడు పాపత్ములు అనేవాళ్ళు లేరు. ఏదైనా తోటలో పాపస్థితి లేదు. ఈ ఆదాము సర్పం చేత మోసపరచబడినప్పుడు అవ్వ, అప్పటి వరకు ఏదైనా తోటలో పాపం అనేది లేదు. ఏదైనా తోటలో ప్రకాశించే దైవిక స్వరూపం, క్రీస్తు దైవిక స్వరూపం అందులో ఉంది. ఆయన పాదాలు ఉన్నాయి, అక్కడ సంచరించే పాదాలు ఉన్నాయి. అవన్నీ ఆదాము తెలుసు, అవన్నీ అవ్వకు తెలుసు. తర్వాత వారు బయటికి పంపబడిన తర్వాత కయీను కూడా తెలుసు, ఏబేలుకి తెలుసు. కయీను అర్పణ, ఏబేలు అర్పణ. అప్పుడు అనుకునేవాళ్ళం, ఎందుకు తప్పేం చేశాడు కయీను అనుకునేవాళ్ళం. కానీ ఏబేలు యొక్క అర్పణ క్రీస్తు యేసు యొక్క బలియాగానికి సాదృశ్యంగా నిలబడింది. ఏబేలు యొక్క అర్పణ క్రీస్తు యేసు యొక్క బలియాగానికి సాదృశ్యంగా నిజస్వరూపంగా నిలబడింది. ఆ యొక్క ఆ జంతువుల్లో తొలిచూలు పిల్లలు అర్పణ, అవి నిర్గమకాండంలో, లేవికాండంలో మనం చూస్తాం. తొలిచూలు అర్పణ దేవునికి చెందినవి. అర్పణలో ప్రధానమైన అర్పణ అది దేవునికి చెందినవి. అర్పణగా చేయబడాలి. తొలిచూలు పిల్లని, కళంకం లేని పిల్లని, గొర్రె పిల్లని, లేకపోతే మేక పిల్లని అలా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. నిర్గమకాండం, లేవికాండంలో అర్పణల్లో ఎన్నో అర్పణలు ఉన్నాయి. 5 అర్పణల్లో ఇవి కూడా రాయబడ్డాయి. అటువంటిది మొట్టమొదటి హేబేలు చూపిస్తున్నాడు అక్కడ. ప్రభు యొక్క బలి అర్పణ సూచన, గుర్తు, నిజస్వరూపం అందులో దాచిపెట్టబడి ఉంది. ఎందుకంటే ప్రపంచం కట్టబడుతుంది. ప్రపంచం మూలం కట్టబడటానికి క్రీస్తు యేసు బలి అర్పణ ప్రధానమైనటువంటిది. 1000 సంవత్సరాలు గడవాలి, ప్రభు వస్తాడు ఈ లోకంలోకి అనే సత్యం ఆదిమకాల సంఘానికి, ఆదిమకాల ప్రవక్తలకి, ఇంకా ఆదిమకాలంలో ఇంకా బయలుపరచబడినటువంటి ఆ యొక్క మార్గాల్లో ఈ సత్యం ఏబేలు గ్రహించాడంటే ఎంత గొప్ప సంగతో ఆలోచించుకోండి. ఈ సంగతి మనం గ్రహించక ఎన్నో విధాలుగా అనుకుంటాం చాలాసార్లు. కానీ మీకు చెప్పే విషయం అది ప్రధానమైనటువంటి విషయం మీద మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాళ్ళు ఆదామవ్వలు బయటకు వచ్చేస్తారు. దేవుడు మేక పిల్లని చంపి, లేకపోతే జంతువుని చంపి ఆ యొక్క మంచి వస్త్రాలు తయారు చేసి వాళ్ళు ఏదైనా తోటల నుంచి బడికి పంపించేస్తాడు. హేబేలు ఆదామలవ్వలు మొట్టమొదటి ఆదామవ్వల్ని బడికి పంపించేస్తాడు. తర్వాత ఏదైనా తోటలోనో బయటకు వచ్చేసిన తర్వాత వారికి కయీను ఏబేలు జన్మిస్తారు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ స్థాయి అటువంటిది, ఏదైనా తోట స్థాయి అటువంటి స్థానం. అందులో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెట్లు, తెలివినిచ్చు వృక్ష ఫలాలు ఉన్నాయి. అందులో ఎంత ఫలాలు ఇచ్చేవి ఆకులు ఉన్నాయి, చెట్టు ఉన్నాయి, ఆకులు ఎంత ప్రశస్తమైన ఆకులు. ఆ ఏదైనా తోట అందం ఏంటో అది వర్ణించ సఖ్యం కాదు. ముందు భాగాలు మాట్లాడతానని చెప్పాను కదా. తర్వాత కయీను పాపం, హత్య, హేబేలు చనిపోవటం, అది ముందు భాగాలు కూడా అది వివరిస్తాను. తర్వాత అప్పుడు హేబేలు చనిపోయిన తర్వాత ఈ హేబేలుకి ప్రతిగా దేవుడు నాకు సంతానం కలిగజేశాడని చెప్పి షేతు అని పేరు పెడతాడు. హేబేలుకి ప్రతిఫలంగా ఏబేలు రూపం, ఆదాము రూపం, దేవుని రూపం, ఆదాము రూపం, కయీను రూపం, ఆదాము రూపం, ఏబేలు రూపం, ఆదిమకాల సంఘం రూపం, ఆ రూపం ఆదాము అవ్వలకు రూపం కయీనుకి ఇవ్వబడింది. అసలు దేవునికి రూపం ఏదంటే ఆదాముకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవునిలో మనం ప్రభువుని సేవిస్తున్నప్పుడు ఆ రూపం అంతర్య భాగాలలో దాచబడిన రూపం, సిలువేయబడినట్టు క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఉందా? మనం ఆయన ఎలా సేవిస్తున్నాం అనేది. ఒకసారి మేము అబ్రాడ్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక స్పీకర్ ఇచ్చాడు, ఒక ఆయన వాక్యం బోధించి ఆయన ఇచ్చాడు. ఆయన స్విట్జర్లాండ్ నుంచో మరి నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ ఒక ఆయన ఇచ్చాడు. ఆయన భార్య శారీ కట్టుకుంటుంది, అక్కడికి వచ్చి శారీ డ్రెస్సెస్ వేసుకోవడం చూడాలి. ఆయన మాత్రం అంగీ వేసుకునేవాడు. ఆయన ఎంటికలు కూడా కొంచెం పెరిగి ఉంటాయి. మనం క్రీస్తు స్వరూపాన్ని చూసారా కొన్ని దినంగా ఫొటోస్లో, క్యాలెండర్స్లో. అతని దీన పరిపరుడైనటువంటి ప్రభు యొక్క రూపం అతను చూసి ఈయనే క్రీస్తు అనుకునేవాడు. అనుకుంటారేమో ఇతరులు అనుకునేదాన్ని. అటువంటి స్వరూపం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రభువుతో ఉంటున్నప్పుడు ఎవరు
క్రీస్తు ఎవరో శిష్యులు ఎవరో గుర్తుపట్టలేకపోయారు అని చదివాను. క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉన్నారు శిష్యులందరూ కూడా. అలాగే ప్రభువుని ప్రేమిస్తున్న మనం ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న పరిశుద్ధ స్థానాలు, ఇవన్నీ పుణికి పుచ్చుకున్న ఆణిముత్యాలు, హృదయంలో పుణికి పుచ్చుకున్న ఆణిముత్యాలు, ప్రకాశించి ఎన్నో కలర్ఫుల్ స్టోన్స్, అవన్నీ కూడా రత్నాలు లాంటివి, చెక్కడాల్లో చిక్కినటువంటివి. అవి ప్రార్థన అనుభవాల్లో చెప్పసఖ్యం కాని ములుగులో చెక్కబడినటువంటి ఆ రాళ్ళు, అవి 12 రత్నాలు. అవి ప్రార్థన అనుభవాల్లో విజ్ఞాపనలో చెక్కబడిన ఆ రాళ్ళు క్రీస్తు స్వరూపం మన హృదయం ఏర్పడటానికి, క్రీస్తు యేసు యొక్క యాజకత్వంలోనికి మన హృదయం ఏర్పడటానికి, క్రీస్తు యేసు యొక్క యాజకత్వం రహస్యం హృదయం పొందటానికి ఏర్పరచబడినటువంటి స్థానాలు 8వ అధ్యాయం, ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆ ఆత్మలో ఆ చెప్పసఖ్యం కాని మూలలతో ప్రార్థన అనుభవించకపోతే దేవుని యొక్క సేవలో శిలువ యొక్క రహస్యం ఆత్మకి విడదీయబడదు, శిలువ యొక్క మరం ఆత్మకి ఇవ్వబడదు, ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణత అనే సత్యం ఆత్మకి ఇవ్వబడదు, దేవుని మర్మమైన క్రీస్తు అనే సత్యం ఆత్మకి తెలియపరచబడదు. ఇవి తెలియపరచబడకుండా సేవ చేయడం అనేది సాధ్యపరచ ఆత్మలో పట్టుత్వం లేనిటువంటి స్థానాలు, ఆత్మలో బలంగా నిలబడి దేవుని యొక్క శిలువానుభవం యొక్క దర్శనం, బలమైన స్తంభం, భూమి ఆకాశాల మధ్య నిలబడిన స్తంభం, రక్షణ కాంతిలో, రక్షణలో నీ హృదయంలో స్థాపించబడటం నువ్వు చూస్తావు. అది సేవకి ప్రత్యున్యమాయమైన ఆయుధం. అది ప్రత్యున్యమాయమైన ఆయుధం. అది ఆ శిలువలో ఆయన చేసిన కార్యం సేవా జీవితంలో బలమైన స్తంభం. ఆ బలమైన స్తంభం సేవలో లేకపోతే సేవ యొక్క దర్శనాన్ని ఆత్మ పొందుకోలేదు కదా. సర్వసత్యంలోనికి ఆత్మ వెళ్ళలేదు. నేను వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాను, మీరు విన్నవి మీరు కన్నవి ఈ అన్నీ కూడా నేను మీకు ఒకటిదానికొకటి వివరిస్తాను అన్నాడు ప్రభు. 14వ అధ్యాయం 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో. నేను వచ్చి జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ఆ ప్రభు వచ్చి, కృపాసత్య సంపూర్ణుడైన ప్రభు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. మీరు విన్నవి వినబోయేవి అవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి తీసుకుని మీకు బోధిస్తాడు. అలాగా బైబిల్ గ్రంథంలో విడదీయబడే సత్యాలు పరిశుద్ధాత్మ వల్ల తప్పితే మరో విధంగా విడదీయబడదు. అటువంటి సత్యాలు గ్రంథంలో ఉన్నాయి. ఇవి వినడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక పరిశుద్ధునికి ఆయుపట్టు, ఒక పరిశుద్ధునికి జీవం ఇచ్చేటటువంటి మార్గాలు ఇవి. ఆత్మలో బలం తీసుకొచ్చే ఆయుధాలు ఇవి, ఆత్మలో బలపరిచే ఆయుధాలు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రార్థన ప్రారంభమైంది, ఇందులో ఎన్నో బయలుపరచబడ్డాయి. అది షేతు తర్వాత షేతు ఆదాముకు ప్రతిరూపం, అటు హేబెలుకి ప్రతిరూపం అని హేబెలులో ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి. షేతులో బలి అర్పణ, క్రీస్తు యేసు యొక్క బలి అర్పణ ముందుగానే ఏ విధంగా హేబెలు చూపించగలిగాడో అలాగే అదే వంశావళి క్రమంలో నుంచి షేతు వచ్చినట్లు మనం గమనించి, వంశావళి క్రమం షేతులో నుంచి కట్టబడ్డాయి. అదేంటి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు పత్రికలో రాయబడింది. మొట్టమొదటి ఆదాము నుంచి షేతు, ఈ దేశదిమ్మరే వెళ్ళిపోయాడు కయ్యను. ఆదిమ కాలంలో మొట్టమొదటి స్టెప్ భయంకరమైన స్టెప్, పాపంలో పడిన భయంకరమైన స్టెప్, చాలా భయంకరమైన స్టెప్. ఆ కయ్యని తీసుకోవడం మనం చూడగలం, చాలా భయంకరమైన స్టెప్ అది. ఇప్పుడు లోకం యొక్క స్థానాలు, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి పాపం అంతకంటే భయంకరంగా ఉంది. అసలు వివరించలేము, చెప్పడానికి సాధ్యపరచబడదు. నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు. నాకు తెలిసిన చాలా తక్కువ అయినప్పటికీ కూడా హృదయం కళకళలాడిపోద్ది, కవిలిపోద్ది హృదయం. ఈ లోకంలో ప్రభు కోసం జీవించడంలోనే కన్నీళ్ళు దొల్లిపోతున్నాయి. ఇంకా ఈ వ్యక్తి పాపం అనే దానిలో ప్రపంచం నిండిపోయి ఉంది. ఇప్పుడు ప్రపంచం పాపం అనే దానిలో నిండిపోయిన దాంట్లో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కణాలు వెదజల్లబడటం లేదు. ఎంతలో కొంతమందిలో మాత్రమే. ఆదిమకాలం సంఘం కట్టబడినప్పుడు చీకటిగా ఉన్న లోకం, ఏమీ లేదు, అంధకారమయమైన లోకంలో ఆ వెలుగు ఎలా ప్రకాశించిందో, ఇప్పుడు ఈ నూతన యుగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆయన కలువరికొండ యెరూషలేములో ఆయన ప్రకాశించాడో, ఆయన ఎటువంటి స్థానం తీసుకున్నాడో కలువరికొండ మీద, తిరిగి మరలా ఆయన వేకు చుక్కై ప్రకాశిస్తాడు. ప్రభు వేకు చుక్కై ప్రకాశిస్తాడు. సర్వలోకం ఆయన చూస్తుంది అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అటువంటి పరిశుద్ధుడైన ప్రభువుని గురించి నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అప్పుడు ఆ టైంలో ప్రార్థన అనేది భూలోకం తెరవబడింది. చీకటి లోకం తెరవబడింది. వెలుగుకి ఆ వెలుగైన ప్రభుకి ఎదురుగా నిలబడింది ప్రార్థన.
నేనే వెలుగును మార్గం సత్యం ప్రభు ఆయన, ఆ వెలుగు నూతన నిబంధన వెలుగైన ప్రభువుకి, పాత నిబంధనలో ప్రకాశించిన ప్రభువుకి ఈ ప్రార్థన మార్గాలు జీవపు వెలుగుగా నిలబడింది. ప్రార్థన అనేది ప్రపంచంలో కట్టబడే ప్రపంచంలో జీవపు వెలుగై నిలబడింది ప్రార్థన అనేది. ఈ నూతన నిబంధనలో ఎన్నో మార్గాలు తెరిచింది. 8వ అధ్యాయంలో ప్రార్థన నేను ఈ ప్రార్థన అనే అనుభవంలో మనం ఎంతవరకు సాగుతున్నాం. ఇవి చెప్పితే ఎవరు అంగీకరించరు. ప్రార్థన అనే స్థాయి మన హృదయాంతరంగం ఎంత బలహీనమైపోయిందో సంఘం యొక్క జీవితం కూడా అంత బలహీనమైంది. ఎందుకు మీకు చెప్తున్నానంటే చెప్పాల్సిందే చెప్తున్నానంతే. అంటే అటువంటి స్థానం కనుక చెప్పకపోతే కొన్ని సంవత్సరాలకి మర్చిపోతారు, ఈ స్థానాలన్నీ కూడా మర్చిపోతారు అనే విషయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అంతరంగం కట్టబడేది ప్రార్థన. అంతరంగం కట్టబడాలి. ఒక మనిషి యొక్క అంతరంగం కట్టబడాలి. ఒక పరిశుద్ధుని యొక్క హృదయాంతరంగం ప్రార్థనతో కట్టబడాలి. ప్రార్థనతో కట్టబడితే సంపదలు కట్టబడతాయి. ప్రార్థనతో కట్టబడితే ఎన్నో ఉన్నతమైన స్థానాలు కట్టబడతాయి, ఎన్నో ఉన్నతమైన మార్గాలు కట్టబడతాయి. ప్రార్థన అనేది సిలువ యొక్క ద్వారాలు, సిలువ యొక్క ఆ ధ్వజం మీద ప్రభువుని కనుగొనే ద్వారం ఆ యొక్క ప్రార్థన అనేది. ఆ ప్రభు దైవత్వం యొక్క మార్గాన్ని కనుగొనేటటువంటిది ప్రార్థన. ఈ ప్రార్థన లేకపోతే క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క మార్గాన్ని ఆ వ్యక్తి కనుగొనలేరు. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి తల్లడిల్లిపోయింది హృదయం. అయినా సరే నేను ఇక మానకూడదనే విషయంతో ఈ సత్యం మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఈ ప్రార్థన అనే అనుభవాలు కొరిత హృదయంలో. తర్వాత ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో ఎక్కడ చూసినా శూన్యత, ఎక్కడ చూసినా అంధకారం, ఎక్కడ లేదు వెలుగు అనేది లేదు. ఆ వెలుగు దేవుని యొక్క వెలుగు భూమి మీదకి వచ్చిన తర్వాత అలా కలుగును కాకనే ప్రతి దాంట్లో జీవం ఉద్భవించింది, ప్రతి దాంట్లో జీవం పుట్టింది. మానవుడిని చేతుల్లోకి తీసుకున్నాడు, మట్టి తయారు చేశాడు దేవుడు. ఇవన్నీ కూడా ఇంకా ముందు భాగాలు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా. తర్వాత ఈ వంశావళి క్రమంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు ఈ వంశావళి క్రమంలో వాళ్ళలో దేవునికి జ్ఞానం అభివృద్ధి పెట్టబడాలి. దేవుని యొక్క జ్ఞానం వివరించబడాలి. ఆదాము అవ్వలు చూసిన జ్ఞానం, దేవుని జ్ఞానం ఈ వంశావళి క్రమంలో కట్టబడాలి. దేవుడైన యెహోవా ఆ ప్రభు భూమి మీదకి రావాలి. ఆ భూమి మీద ఈ ఆదాము అవ్వలతో సహవాసం చేసిన ప్రభుని గురించి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ అనేది అలాగా ఉత్పన్నం అవుతుంది, లేకపోతే ఉత్పన్నం అవుతుంది. ముఖాముఖి మాట్లాడాడు దేవుడు, సహవాసం చేశాడు ఆదాము అవ్వలతో, స్వరం వినిపించాడు. ప్రపంచం కట్టబట్టడానికి మూలమైపోయింది ఏదైనా తోట. అది గాలి కొట్టుకుపోయేది కాదు, వరదలు కొట్టుకుపోయేది కాదు. వరదలకి గాలికి కొట్టుకుపోయే ఏదైనా వరం తోట కాదు అది కొట్టుకుపోయేది. ఆయన ఖడ్గ జ్వాలను నియమించాడు, అగ్ని జ్వాలను నియమించాడు, దాని చుట్టూ కెరూబులు పెట్టాడు, దాని చుట్టూ దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని వాక్య భాగంలో లెమెక్, మరి ఆ వంశాల క్రమాంతరం త్వరలో వస్తాను. తర్వాత లెమెక్ తండ్రి అయినటువంటి మెతుషెల అని రాయబడింది. లెమెక్ తండ్రి మెతుషెల, లెమెక్ కుమారుడు నోవాహు. మధ్యలో ఒకరిద్దరిని వదిలేస్తాను, దాన్ని మరో మధ్యలో మాట్లాడతాను. లెమెక్ తండ్రి అయిన మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. లెమెక్కి నోవాహు పుట్టాడు. ఈ నోవాహుకి లెమెక్ తండ్రి మెతుషెల, నోవాహు. ఈ మధ్యలో ఈ స్థానాలు ఆ మెతుషెల దీర్ఘకాలం జీవించాడు. 969 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, ఇంకా ఎవరు లేరు భూమి మీద నీతిమంతులు అనబడిన వారు ఎవరు కూడా లేరు భూమి మీద. అప్పటికే భూమి చెడిపోయి ఉంది. ఆ పాపం యొక్క ప్రభావం అంత విస్తరించిపోయిందండి. అది విస్తరించినట్టు ఏది కూడా విస్తరించదు ఈ లోకంలో. ఆ పాపం యొక్క కణాలు విస్తరించినట్టు లోకంలో ఏది కూడా విస్తరించదు. నోవాహుతో నిబంధన చేశాడు దేవుడు, అది కృపతో కూడిన నిబంధన. ఇటువంటి నిబంధన చేశాడు నోవాహుతో. నోవాహు కుటుంబాన్ని మాత్రం కాపాడాడు దేవుడు. ఎవరు నీతిమంతులు లేరు. మెతుషెల చనిపోయాడు. మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. అందరూ చనిపోయారంటే ఎక్కడ నీతిమంతుడు లేడు. ఒక్క నీతిమంతుడే నోవాహు మాత్రమే ఉన్నాడు. లెమెక్ లేడు, వీళ్ళందరూ లేరు. వరదలో నశించిపోయిందంతా కూడా లోకంలో ఉన్న పాపాత్ములంతా నశించిపోయారు. భూప్రపంచం అంతా కూడా, మరి భూప్రపంచం ఎంతవరకు విస్తరించిందో నాకు తెలియదు. మరి అప్పుడు ఆ దినాల్లో స్టార్టింగ్లోనే నిర్మూలన చేశాడా? తర్వాత నోవాహు కాలం వరకు కూడా
సృష్టి ప్రారంభం అయిన దగ్గర నుంచి 200 చెప్పాను ఇందాక 269 సంవత్సరాల ఇందా చెప్పాను కదా, అప్పటికి భూమి మీద వరదలు వచ్చాయి. ఈ 269 సంవత్సరాలు చూడండి, 2004 సంవత్సరాలకి క్రీస్తుకు పూర్వం వరదలు వచ్చాయి. అంటే సృష్టి తర్వాత 1656 సంవత్సరాలకి వరదలు వచ్చాయి. ఈ 1656 సంవత్సరాలకి వరదలు వచ్చినాయి అంటే అసలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది జీవించారో అసలు నాకు అర్థం కానటువంటిది. అది చెప్పడం కూడా చేత కావట్లేదు నాకు. అంటే లెమెకు తండ్రి అయినటువంటి ఇద్రుషుల 969 సంవత్సరాలు మాత్రమే అతను జీవించినట్లు కనబడుతుంది. దేవునికి వాక్య విభాగాలు అంత క్లియర్గా గ్రంథంలో ఇన్ని సత్యాలు రాయబడ్డాయి. ఎలా రాయగలిగారు ఇవన్నీ కూడా? ఇవన్నీ ఆదిమకాల ప్రవక్తలు ఎలా రాశారు? ఇది ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలన్నీ కూడా మోషే రాసినటువంటి కాండాలు. ఇవన్నీ కూడా మోషే జ్ఞానాత్మపూర్ణుడు అని చెప్పాడు దేవుడు. జ్ఞానాత్మపూర్ణుడు మోషే దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు సాగిలపడ్డాడు. ఒకసారి కాదు. ఇదండి నిర్గమకాండం 33 అధ్యాయాలు సాగిలపడటం, తర్వాత సంఖ్యాకాండంలో సాగిలపడటం, తర్వాత ద్వితీయోపదేశ కాండాలో 1-2 సార్లు చూపించాడు దేవుడు. అది కూడా సాగిలపట్టం అంటే అర్థం ఏంటంటే దానికి విపరీత అర్థాలు తీయకండి. దానికి విపరీతమైన అర్థాలు ఏదో నేలకు వంగి నమస్కారం చేసినంత మాత్రాన సాగిలపడే అనుభవం కాదు. తన జీవితం అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం, ఒప్పుకోవటం. ప్రభువా నా సర్వస్వం నీవే అని. ఇక ఈ లోకంలో జీవించడానికి ఏ మార్గాలు లేకపోవటం, ఈ లోకంలో జీవించడానికి మరొక ఏ మార్గం ఉండలేకపోవటం. ప్రభువా ఈ సంఘాన్ని అక్కడ ఆ దినాల్లో ఇశ్రాయేల్ని నడిపించడానికి తను పడే వేదన, ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి తను పడే వేదన. ఈ ఇశ్రాయేల్ జనాంగం ఒక దేశంగా కట్టబడాలి. ప్రపంచాల్లో కొనికి ఒక కిరీటంగా రారాదిరాజు కిరీటాన్ని ధరించుకొని ఇశ్రాయేల్ దేశంలో ఏలుబడి చేయాలి. ఆయన పుట్టాలి. ఆ దేశం అటువంటి ప్రభు వాళ్ళల్లో రావాలి. అది మోషేకి తెలిసి ఇంకా అసలు అన్ని లక్షల మంది ఎవరు మాట వినే పరిస్థితి కాదు. సాగిలు పట్టంలో అంటే అర్థం ఏంటంటే ఇంకా తన జీవితం అంతా కూడా ఆయన పాదాల ముందు తృణప్రాయంగా ఎంచుకోవటం అనమాట. అప్పుడు దాని ముందు భాగంలో యెహోవా కనికరము దయా దీర్ఘశాంతుడు అయిన దేవుడైన యెహోవా రాయబడింది కదా. దాంట్లో ఆయన గుణగణాలని ప్రకటన చేయటం. మోషే నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడో, ఇశ్రాయేల్ మీద అంత కనికరం చూపగలిగే ప్రభువు ఆయన. ఎందుకంటే అందులో నుంచి నా కుమారుడైన క్రీస్తు బయలుదేరి వస్తాడు. దాంట్లో వాక్యం ఎక్కువైపోతుంది కాబట్టి ముందుకెళ్తాను నేను. అలాగా ఆ గుణగణాలు భూమి మీద పరిపక్వత చెందాయి. అలాగే నోహు చేసే నిబంధన కృపతో కూడిన నిబంధన. ప్రపంచమంతా కూడా చెడిపోయి ఉంది. మరి ఎన్ని దేశాలు కట్టబడ్డాయో తెలియదు, ఎంతమంది కట్టబడ్డారో తెలియదు, తగు మాత్రమే ఉన్నారో మరి అయినా మనకు తెలియదు. బైబిల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను అంతే. భూ ప్రపంచం అంతా చెడిపోయి ఉంది. నోహు ఒక్కడే దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు. చాలా కృప పొందాడు నోహు దేవుని దృష్టిలో. పేతురు గ్రంథంలో రాయబడింది నోహు గురించి. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలోన 11వ అధ్యాయం రాయబడింది నోహు గురించి. నీతిని స్థాపించాడు నోహు. ప్రపంచంలో నీతిని స్థాపించాడండి. మొట్టమొదటి యుగంలో నీతిని స్థాపించాడు. మొట్టమొదటి జనరేషన్లో నీతిని స్థాపించాడంటే 4000 సంవత్సరాల్లో, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలకు ముందు వరదలు వచ్చాయి. అక్కడ నీతిని ప్రకటించాడు. ఆయన ఓడ కడుతుంటున్నప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా నీతిని ప్రకటించాడు ఆ జనాంగాలందరికీ. ఎవ్వరూ వినలేదు. ఎందుకు వినలేదంటే వర్షం కురవటం ఏంటి అనుకున్నారు. అందులో ఏదైనా తోటలో నుంచి ప్రవహించినటువంటి నదుల్లో పిహోను నది ఓ దాంట్లో చదివానండి నేను. ఏం చదివానంటే దేవుని సింహాసనం ఎద్దు నుండి ఆ నది బయలుదేరి వచ్చింది. దేవుని సింహాసనం ఎద్దు నుండి వెలుగలా వచ్చిందో దేవుని సింహాసనం నుండి ఆ నది బయలుదేరింది. నది బయలుదేరి ఏదైనా తోటలోకి ఏదైనా తోటలోనికి వచ్చినట్టు నది 4 శాఖలు అయింది. దాంట్లో ఒక శాఖ అది. దానిలో ఎలా నడిపింది, ఎలాగా విరజిమ్మిందంటే స్ట్రీమ్స్ కింద, అంటే
ఆవిరి కింద భూమి మీద ఎన్నో ఏంటి పైకి లేసేటటువంటి అటువంటివి ఆ భూమి మీద తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చి ఆ భూగర్భంలో నుంచి వచ్చినటువంటి అవన్నీ కూడా అవి ఏం చెప్పాలి తెలుగులో ఒక మాట, అది చిమ్మింది, ఎన్నో అడుగులెత్తు చిమ్మింది నీరు. ఏదైనా వనమంతా తడిపింది, బయటికి వచ్చింది, యెరూషలేమంతా తడిపింది, ప్రపంచంలో అన్ని భాగాలు తడిపింది. అది చూశారు వాళ్ళు. నీరు చిమ్మటం చూశారు కానీ పైనుంచి చిమ్మటం చూడలేదండి. పైనుంచి వర్షం చిమ్మటం చూడలేదు. ఆయన తన జనుల కోసం దాచిపెట్టిన వర్షం, పగ తీర్చుకోవడానికి దాచిపెట్టిన వర్షం, ఆయన కొలుకుల్లో రాయబడింది, ఆయన ఏబులో ఆయన యొక్క దాంట్లో దాచిపెట్టినటువంటి ఆ వర్షం ఆకాశ తూములు కుమ్మరించబడి ఆ వర్షం వాళ్ళు చూడటం మొట్టమొదటిసారండి. చూడకముందు మాత్రం ఎవరు కూడా నమ్మలేదు, చనిపోయారు. కానీ నోహ దేవుని దృష్టిలో కృప పొందినవాడు. ఆయన ఎంతో కృప పొందాడు. ఎందుకంత దయ చూపించాడు నోహ మీద, ఎందుకంత దయ చూపించాడు నోహ మీద నాకు అర్థం కాదు. తర్వాత ఈ భూమి అంతా కూడా చెడిపోవడం చూసి నోహ ఎంత కృప పొందాడు అనేది అది కాను 8వ రాయబడింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో ప్రపంచం నిలబడి ఉంది. నిలబడి ఉంది. కానీ ఇప్పుడే ప్రపంచం ఇన్ని యుగాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా నిలబడింది ఇప్పుడు ప్రపంచం అంటే అసలు ఎవరు ఊహించలేకపోతున్నారండి. ఏం జరుగుతుందో తెలియదు. వర్షాల్లో మేఘాల్లో వర్షాలు నింపుకొని మేఘాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. మేఘాలు పడిపోతున్నాయి. వర్షం కురవటం ఒకటైతే వర్షధారలు మించి మేఘాలు కింద పడిపోవడం కూడా ఒకటైపోతుంది. అన్నీ చూసి చెప్తున్నాయి ఇవన్నీ కూడా. అంటే అసలు దేవుడు ఎలా పెట్టాడంటే మానవుడికి ఇవన్నీ కూడా ఇంత భయంకరంగా పెట్టాడు. ఈ వర్షాలు మనం అనుకుంటాం ఇంత వర్షాలు వచ్చి ఇంతమంది జనులు చనిపోతారా అనుకుంటున్నాం. కానీ ఎక్కడికక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అసలు మనకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఉంది లోకం, భయంకరమైన లోకం. కనుక తర్వాత వాక్య భాగాన్ని మరలా బోధిస్తాను. ఈ సృష్టి క్రమాన్ని 4 భాగాలుగా విభజించుకొని మీ మధ్యలో పెడుతున్నాను. ప్రభు ఆశీర్వదించను గాక. దేవానికి వందనములు తండ్రి, గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన దేవుడు, ప్రభానికి వందనములు తండ్రి. మీరే ఆశీర్వదించి నడిపించండి ప్రభు. ఘనమైన నా తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు ఎంతో సులువుగా తేలిగ్గా తండ్రి ఈ వాక్యం చెప్పడానికి కృపణించో. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంది ప్రభా, దాని వెనుక ఎంత కన్నీరు ఉంది ప్రభా, దాని వెనుక ఎంత వ్యధ ఉంది ప్రభా, దాని వెనుక ఈ వాక్యాన్ని గ్రహించడానికి ఎటువంటి కృప దాచిపెట్టబడింది ప్రభా. అనేకులకు అర్థం చేసుకోవడానికి మీ జ్ఞానాత్మనిచ్చి నడిపించమని సహాయం చేయమని ప్రభా, నాకు నువ్వు ఉపయోగకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.